బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణలో హాట్ టాపిక్ గా కాళేశ్వరం రిపోర్ట్, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను అధ్యయనం చేసినటువంటి అధికారుల కమిటీ 10 పేజీల్లో కమిషన్ రిపోర్టు సారాంశాన్ని సిద్ధం చేసిన కమిటీ. అధికారుల కమిటీ ఇచ్చిన రిపోర్టుపై కేబినెట్ చర్చించబోతోంది. కాళేశ్వరం వైఫల్యానికి బాధ్యులు ఎవరు అన్నది స్పష్టంగా తేల్చి చెప్పింది కమిషన్. కాళేశ్వరంలో ఈ నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగినట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గుర్తించింది. కాళేశ్వరం వైఫల్యానికి ప్రధాన బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్దే అని కమిషన్ స్పష్టం చేసింది. కాళేశ్వరంపై 10 పేజీలతో అధికారుల నివేదిక సిద్ధమైంది. మధ్యాహ్నం జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ నివేదికను అందించనున్నారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్రధాన కారణం కేసీఆర్ఏ అంటూ రిపోర్ట్ ఇచ్చారు. కాళేశ్వరం రిపోర్టుపై అధికారుల నివేదిక బిగ్ టీవీ చేతిలో ఉంది. ఎక్స్క్లూజివ్గా అది బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అవకతవకలకు కేసీఆర్ఏ బాధ్యుడు అంటూ కమిషన్ పేర్కొంది. ఏ స్థాయిల్లో ఎవరెవరు తప్పులు చేశారు అనే దానిపై రిపోర్టు రెడీ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల కారకులను గుర్తించారు. ఇందులో ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు కూడా ఉన్నారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ నిర్లక్ష్యాన్ని జస్టిస్ ఘోష్ నివేదిక బయటపెట్టింది. మోడల్ స్టడీ లేకుండా సిడిఓ డిజైన్స్ ఆమోదించింది. తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది కాళేశ్వరం రిపోర్ట్. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని అధ్యయనం చేసిన అధికారుల కమిటీ మొత్తం 10 పేజీల్లో కమిషన్ రిపోర్టు సారాంశాన్ని కమిటీ సిద్ధం చేసింది. అధికారుల కమిటీ ఇచ్చిన రిపోర్టుపై ఇవాళ కేబినెట్ చర్చించబోతోంది. కాళేశ్వరం వైఫల్యానికి బాధ్యులు ఎవరు అన్నది కమిషన్ స్పష్టంగా తేల్చి చెప్పింది. కాళేశ్వరం నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగినట్లు కమిషన్ గుర్తించింది. కాళేశ్వరం వైఫల్యానికి ప్రధాన బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్దే అని కమిషన్ వెల్లడించింది. అయితే కాళేశ్వరం పైన 10 పేజీలతో అధికారుల నివేదిక సిద్ధమైపోయింది. ఈ మధ్యాహ్నం జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ నివేదికను అందించనున్నారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్రధాన కారణం కేసీఆర్ అంటూ రిపోర్ట్ ఇచ్చారు. కాళేశ్వరం రిపోర్టుపై అధికారుల నివేదికకు సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్ బిగ్ టీవీ చేతిలో ఉంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అవకతవకలకు పూర్తిగా కేసీఆర్ఏ బాధ్యుడు అని కమిషన్ తెలిపింది. ఏ స్థాయిలో ఎవరెవరు తప్పులు చేశారనే దానిపైన రిపోర్టు మొత్తం రెడీ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు ఎవరు కారకులో ఆ కారకుల్ని గుర్తించారు. ఇందులో ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు కూడా ఉన్నారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ నిర్లక్ష్యాన్ని జస్టిస్ ఘోష్ నివేదిక బయటపెట్టింది. మోడల్ స్టడీ లేకుండానే సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ డిజైన్స్ను ఆమోదించింది. ఇక కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అధ్యయన కమిటీ మొత్తం 10 పేజీల రిపోర్టు రెడీ చేసింది, ప్రభుత్వానికి అందించింది. సో ఇవాళ జరగబోతున్నటువంటి కేబినెట్ మీటింగ్లో కాళేశ్వరం నివేదిక పైన ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎలాంటి తప్పులు జరిగాయి, ఎవరు బాధ్యులు అనే దానిపైన సమగ్రంగా కాళేశ్వరం రిపోర్టు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో అన్ని విషయాల్లో మొత్తం టోటల్గా అన్నిటికీ అవకతవకలకి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ఏ బాధ్యుడు అంటూ రిపోర్టు వెల్లడించింది. దాని మీద ఇవాళ క్యాబినెట్లో చర్చ జరగబోతోంది. సో మరి ఎట్లా కమిషన్ ఎటువంటి అనేక మందితో విచారించింది, అనేక మందిని విచారించిన తర్వాత అప్పుడు ప్రభుత్వంలో ఎవరెవరైతే ముఖ్యులుగా ఉన్నారో, ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, ఇంకా మిగిలినటువంటి మంత్రులు కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రి, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, అందరినీ కూడా
విచారించింది. చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ అనంతరం కాళేశ్వరం కమిషన్ ఒక రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి అందించింది. అయితే ప్రభుత్వం కూడా ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసుకుంది. అధ్యయన కమిటీ కూడా 10 పేజీల నివేదికను ప్రస్తుతం ప్రభుత్వానికి అందించింది. ఈ సాయంత్రం అంటే మీ మధ్యాహ్నం తర్వాత జరగబోయే కేబినెట్ భేటీలో దీనిపైన సమగ్రంగా చర్చ జరగబోతోంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇరిగేషన్ నిపుణులు దొంతి నరసింహారెడ్డి గారు ఉన్నారు ఫోన్ లైన్లో. నరసింహారెడ్డి గారు నమస్తే. నమస్తే నరసింహారెడ్డి గారు, కాళేశ్వరం కమిటీ నివేదిక మీరు చూసే ఉంటారు. సో దాంట్లో అన్నిటికీ ఎటువంటి అవకతవకలు జరిగాయి, ఎక్కడెక్కడ ఎటువంటి అవకతవకలు జరిగాయి, దాంట్లో ప్లానింగ్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి కూడా ఎట్లా అవకతవకలు జరిగాయనేది చాలా సమగ్రంగా ఆ రిపోర్ట్లో వెల్లడించారు. నాడు అన్నిటికీ అది కర్త కర్మ క్రియ అన్నిటికీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యులు, మొత్తం జరిగినటువంటి అవకతవకలకి కేసీఆరే బాధ్యులు అంటూ కమిషన్ చెప్పినటువంటి రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ పట్ల మీ రియాక్షన్ ఏంటి, ఎట్లా దీన్ని అనలైజ్ చేయొచ్చు? ఒకటే అప్పటి ముఖ్యమంత్రి బాధ్యుడు అనేది మనకు ముందు నుంచి తెలుసు. కాకపోతే ఇప్పుడు ఒక న్యాయమూర్తి పూర్తిగా న్యాయ ప్రక్రియ ద్వారా రుజువులతో సహా ఈ ఆధారాలతో సహా తను అంటే కేసీఆర్ మాత్రమే బాధ్యుడు అనేది తీసుకొచ్చారు. కాకపోతే కేసీఆర్ బాధ్యుడు అని చెప్పినంత మాత్రాన మిగతా వాళ్ళ బాధ్యత తగ్గదు. ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయీస్ కావచ్చు, ఎందుకంటే ఇంజనీర్లు, తర్వాత మంత్రులు, వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళకి రాజ్యాంగ పరంగా ఇచ్చిన విధులను వాళ్ళు నిర్వర్తించలేదని మాకు ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. తర్వాత ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఈ ఇర్రెగ్యులారిటీస్ అంటే మనం చాలా ఒక సెన్సిటివ్ లైన్ ఒకటి ఉంటుంది. ఇర్రెగ్యులారిటీస్ కి సాధారణంగా ప్రొసీజర్ ప్రకారం చేశారా లేదా, అంటే ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్. ఆ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ప్రకారం చేయకుంటే కేవలం ఈ కాళేశ్వరందే కాదు, ఇంకా మిగతా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా వేరే ప్రాజెక్టు కూడా, ఇప్పుడు భగీరథ ప్రాజెక్ట్ కావచ్చు, ఇంకా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఈ నివేదిక యొక్క ప్రభావం ఉంటుంది. ఓకే. సో దీంట్లో అందరినీ మెన్షన్ చేశారు నరసింహారెడ్డి గారు. అప్పటి చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖరరావు, తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేంద్ర ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిల్లో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది కూడా. అప్పుడు గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్కే జోషి, తర్వాత స్మితా సబర్వాల్, మురళీధర్ అండ్ ఇంకా హరిరామ్, తర్వాత బి నాగేందర్ రావు, ప్రమీల, అన్ని పేర్లు అందరూ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో అన్ని స్థాయిల్లో ఎవరి స్థాయిల్లో వాళ్ళ దగ్గర నుంచి బాగా నెగ్లిజెన్స్ జరిగింది అనేది కూడా స్పష్టంగా వెల్లడించింది. సో ఇప్పుడు దీంతో ఇప్పటిదాకా కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్తున్నటువంటి వాదన, బీఆర్ఎస్ వాదన ఏదైతే ఉందో ఆ వాదనకు పూర్తిగా ఇంకా తెరపడినట్టుగానే భావించాలి. ఎందుకంటే రిపోర్ట్ అథెంటిక్గా వచ్చింది. నిన్న మొన్నటిదాకానేమో ఆరోపణలు ప్రత్యారోపణలు సాగాయి, బట్ ఇప్పుడు ఏకంగా జస్టిస్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ రెండు రకాల అవినీతి అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో ప్రొసీజర్ ప్రకారం చేయకపోవడం కూడా అవినీతి. తర్వాత డైరెక్ట్ గా అందులో డబ్బు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మూడోది ఈ ప్రయోజనాలు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేస్తే దీనివల్ల ప్రయోజనాలు ఎవరికి వస్తాయి అనేది. ఈ మూడు రకాల అవినీతిని కూడా ఈ నివేదికలో ఎస్టాబ్లిష్ చేసినట్టు కనపడుతుంది. ఇది రుజువులతో సహా మనకి ఇప్పుడు ఇదివరకే సాగ్ రిపోర్ట్ ఉండింది. సాగ్ రిపోర్ట్ లో కూడా స్పష్టంగా ఈ ఆర్థిక అవకతవకల గురించి వాళ్ళు లెక్కలతో సహా చెప్పారు. ఇప్పుడు ఇది అదనంగా ఒక న్యాయమూర్తి ఎస్టాబ్లిష్ చేసిన అవకతవకలు కాబట్టి దీనికి లీగల్ గా కూడా చాలా బలంగా ఉంటది. ఇప్పుడు రాజకీయ వాదనలు చెప్తున్నారు ఏదో గాంభీర్యంగా పైకి, కానీ దిస్ ఈజ్ ఏ క్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కల్పబిలిటీ ఆఫ్ ఆల్ ద పీపుల్ మెన్షన్. అది మనకు ఈ నివేదిక స్పష్టంగా చెప్పారు. సో అంటే నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు జరిగాయి, నిర్మాణంలో ఎటువంటి లోపాలు జరిగాయి అనేది ప్రధానంగా ఈ నివేదికలో ఇచ్చినటువంటి అంశాలు. సో అంటే మామూలుగా ఒక ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నప్పుడు పెద్ద ప్రాజెక్టు గురించి
ఒక డిజైన్స్ అవన్నీ ఫైనల్ చేస్తున్నప్పుడు అంటే వాస్తవానికి ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎటువంటి నిపుణులతో చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది? దీంట్లో ఏమైనా చాలా తొందరపాటు ఏమైనా కనిపించిందా? అంటే ఆ ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ చేయాలి అనేటువంటి దాని పైన జరిగినటువంటి అవకతవకలు, లోపాలు అనుకోవాలా? దీనిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్లో టెక్నికల్ పారామీటర్స్ చాలా ఉంటాయి. ఆ టెక్నికల్ పారామీటర్స్ కి టెక్నికల్ సంస్థలు కూడా ఉన్నాయి. అవి కేంద్ర సంస్థలు, ఇంకా రాష్ట్ర సంస్థలు కూడా కావు. మనకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కావచ్చు, సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు, వాప్కోస్ కావచ్చు, వీళ్ళ పాత్ర కూడా ఏ విధంగా చూసింది కమిషన్ అనేది మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళ పాత్ర కూడా ఏది ఆ ఇర్రెగ్యులారిటీస్ కి కానీ ఈవెన్ టెక్నికల్ గా చూడాల్సినవి. ఎందుకంటే వీళ్ళు పర్యవేక్షిస్తున్నారు, టెక్నికల్ గా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని అనుకున్న దశల్లో ఇప్పుడు ఆ మేడిగడ్డ కుంగిపోవడం తోటి అంటే పాటించాల్సిన టెక్నికల్ నిబంధనలు పాటించలేదని కూడా మనకు కనపడుతుంది. అంటే నిర్మాణంలో స్పష్టంగా ఇంజనీరింగ్ నామ్స్ పాటించలేదు అనేది కూడా తెలుస్తుంది. ఎస్, అంటే ఒక్కొక్కరి పాత్ర కూడా దాంట్లో డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు నరసింహారెడ్డి గారు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్దేమో హెల్డ్ డైరెక్ట్లీ అండ్ ఆల్సో సమ్ వేకెస్లీ అకౌంటబుల్ ఫర్ ద ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఇలిగేషన్స్ అండ్ ప్లానింగ్, కన్స్ట్రక్షన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద 3 బ్యారేజ్. సో ఇవన్నింటినీ పూర్తిగా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత నిపుణులు కొన్ని అంశాలు చెప్పినా కూడా వాటిని విస్మరించారని ఒకటైతే, ఇరిగేషన్ శాఖ మంత్రి, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు సంబంధించి కూడా ఎలాంగ్ విత్ ద చీఫ్ మినిస్టర్ ఇంటెన్షనల్లీ హ్యావ్ నాట్ కన్సిడర్డ్ ద రిపోర్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ కమిటీ. నిపుణుల కమిటీ చెప్పినా కూడా కొన్ని అక్కడ అట్లా నిర్మాణాలు జరిగితే ఇబ్బంది అవుతుందని అప్పుడు చెప్పినా కూడా అప్పుడు నాటి ముఖ్యమంత్రి విస్మరించారు, నాడు నీటిపారుదల శాఖ మంత్రి కూడా విస్మరించారని. సో ఎందుకు అంటే నిపుణుల కమిటీ చెప్పినప్పుడు జనరల్గా దాన్ని హోల్డ్ చేయాలి కదా, ఎందుకు మరి విస్మరణకు ఎందుకు చేశారని మీరు అనుకుంటున్నారు? అక్కడ ఇదే ఇప్పుడు టిఆర్ఎస్ వాదన ఏముందంటే ఇది రాజకీయ ముఖ్యమంత్రి రాజకీయంగా నిర్ణయం తీసుకుంటాడు, మిగతా పని అంతా ఈ టెక్నికల్ సంస్థలు చేస్తాయని వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు చేసిన సిఫారసులు కానీ వాళ్ళు రికమెండేషన్స్ కానీ మానిటరింగ్ కానీ ఇవన్నీ సరిగా చేయకపోవడానికి ఈ ముఖ్యమంత్రి కారణము అనేది మనకి ఇందులో ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి అంటే రాజకీయంగా చెప్తాడు, సమావేశాల్లో చేయమని చెప్తాడు తప్పితే చేయాల్సిన బాధ్యత ఈ సంస్థల మీద ఉంది కదా. అయితే సంస్థలు తాము చేయాల్సిన పనులు ఎందుకు చేయలేదు, తాము నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకు జరిగిందనేది స్పష్టం. అక్కడ సంతకం లేకపోవచ్చు ముఖ్యమంత్రిది, అప్పటి ముఖ్యమంత్రి, కానీ అతను చేసిన ఒత్తిడి మేరకే ఈ సిడబ్ల్యూసి కానీ వాప్కోస్ కానీ వీళ్ళెవరూ తాము నిర్వర్తించాల్సిన బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించలేదు అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. సో ఇది రాజకీయంగా మేము నిర్ణయిస్తాము, మిగతాదంతా వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు చేయలేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఈ కమిషన్ రిపోర్ట్ లో ఆ ఒత్తిడి ఏ మేరకు చేశారు, ఏ విధంగా చేశారు, ఇప్పుడు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు, అసలు ఆ పేపర్లే కనపడతలేవు అంటున్నారు. అంటే ఎక్కడెక్కడ షార్ట్ కట్స్ తీసుకున్నారు ఆ విధంగా. ఇప్పుడు మనకి ఇదివరకు మనకు అది శ్రీలక్ష్మి మైనింగ్ జనార్దన్ రెడ్డి గారి ఏదో మైనింగ్ ఇష్యూలో ఐఏఎస్ ఆఫీసర్లను కూడా శిక్ష పడ్డది వాళ్ళకి, ఎందుకంటే సంతకాలు పెట్టారు. కాబట్టి ఈ బాధ్యత అపోర్షన్మెంట్ అంటారు, ఎవరు బాధ్యత ఎంత, ఇప్పుడు బాధ్యులు అనేది తెలిసిపోయింది. కాకపోతే ఈ బాధ్యుల్లో ఎవరి పాత్ర ఎంత ఉంది అనేది అది కూడా నిర్ధారణ అయి ఉండాలి. తెలియదు ఇక మనం కమిషన్ నివేదిక చూస్తే కానీ. ఓకే, సో అప్పుడు అంటే ద డెసిషన్ టు కన్స్ట్రక్ట్ ద బ్యారేజెస్ ఎట్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా వాజ్ ద sole and individual decision of the
మినిస్టర్ ఇరిగేషన్, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి అండ్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖరరావు. దెర్ వాజ్ నో ఫార్మల్ డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇట్ ఈజ్ రిగార్డ్ అంటూ, అంటే కేవలం ఇద్దరు మాత్రమే నిర్ణయం తీసుకోవడం, అంటే ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. అంటే జనవరి 21, 2015 అప్పుడే రిజెక్ట్ చేశారు కొన్ని ఆ ప్రపోజల్స్. ఎక్కడైతే ఆ మేడిగడ్డ ఉన్నారో అక్కడ నిపుణుల కమిటీ రిజెక్ట్ చేసినా కూడా దాన్ని అదేవిధంగా ముందుకు వెళ్ళారు అనేది కూడా చాలా పర్టికులర్గా మెన్షన్ చేసినటువంటి అంశం నరసింహారెడ్డి గారు. అదే ఇప్పుడు మనకు ఈ రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ సంస్థలు వీళ్ళందరూ పని చేస్తే దాని మీద నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు చేస్తారు సాధారణంగా ఏ ప్రాజెక్ట్. కాకపోతే ఈ ప్రాజెక్ట్ లో వీరి ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళు వద్దు అని చెప్పినా కూడా, లేదా వాళ్ళు చేసిన సిఫార్సులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్టు మనకు ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అందుకే ఆ వాదన ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి కాబట్టి ఆయన నిర్ణయం తీసుకుంటాడంటే, నిర్ణయం తీసుకునే క్రమంలో వాళ్ళ పని పూర్తిగా నిర్వర్తించకుండా, వాళ్ళ రికమెండేషన్లు పరిగణలోకి తీసుకోకుండా చేసినట్టు స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. సో మామూలుగా ఒక దగ్గర ఒక ప్రాజెక్టు నిర్మాణం అనుకున్నప్పుడు, అది ఒక ప్లేస్ ఎంచుకున్నప్పుడు అక్కడ చూడాల్సినటువంటి ఏముంటాయి నరసింహారెడ్డి? జనరల్గా అక్కడ వనరులు కావచ్చు, లేదంటే అక్కడ క్యాపబుల్ అంటే కెపాసిటీ, అవన్నీ కూడా ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి అంశాలు? అదే ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలనడానికి కొన్ని సాంకేతిక పారామీటర్లు ఉంటాయి. దాంతో పాటు సామాజిక పారామీటర్లు, ఆర్థికంగా, తర్వాత ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇట్లా చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మేడిగడ్డ లొకేషన్ మొదటి నుంచి కూడా అప్పటి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదిక ఆధారంగా వాళ్ళు ఇక్కడ నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది, 9 గంటల కంటే ఇక్కడ ఎక్కువ ఉంటుందని సిడబ్ల్యూసి చెప్పినట్టు వాళ్ళు వాదిస్తూ వచ్చారు. అయితే ఇదివరకే కాకు కూడా చెప్పింది, ఇప్పుడు ఈ కమిషన్ కూడా చెప్పినట్టుంది. సిడబ్ల్యూసి ఎప్పుడు ఇక్కడ లభ్యత ఎక్కువ ఉంటుంది అని చెప్పలేదు, అదొకటి. రెండవది, ఇక్కడ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఫ్లో. ఇక్కడ బ్యారేజ్ కట్టడం అంటే ఛాలెంజింగ్ ఉంటుంది. అది టెక్నికల్ గా అది సూటబుల్ కాదు అనే విధంగా రిపోర్ట్లు వచ్చినా కూడా అక్కడే కట్టడానికి సిద్ధమైనట్టు మనకి నివేదిక. సో అప్పుడు నిపుణుల కమిటీ వద్దని చెప్పింది మేడిగడ్డ దగ్గర. ఇప్పుడు ఆ ఫలితమే ఇప్పుడు ఆ పిల్లర్లు, 1-2 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో అవి కుంగుబాటుకు, అంటే ముందే ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి, లోపల భూమి పొరలు అనేవి కొంతవరకు స్టాండర్డ్గా లేవు అని చెప్పిన దానికే ఈ రిజల్ట్ కనపడుతుందా? అంటే అప్పుడు దాన్ని వినకపోవడం, మొండిగా ముందుకు పోవడం వల్లనే ఇప్పుడు ఆ పిల్లర్ల కుంగుబాటు జరిగింది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే టెక్నికల్ పారామీటర్స్ చేయలేదు, అవసరమైన అన్ని పరీక్షలు చేయలేదు, అక్కడ భూగర్భ పరీక్షలు చేయాల్సి ఉంటే అవి చేయలేదు. ఇట్లా చాలా విషయాలు ఇప్పటికే టెక్నికల్ గా చెప్పారు. అవి రైజ్ చేసిన వాళ్ళు చెప్పిండ్రు, టెక్నికల్ గా చెప్పినా కూడా రాజకీయంగా నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. అంటే ఈ చాలా పెద్ద ప్రాజెక్ట్, ఇప్పుడు దాదాపు 80,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నప్పుడు, ఇక్కడి నుంచే నీళ్లు తీసుకుంటున్నప్పుడు, ఈ మూడుకి మన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఈ మూడు ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ నీటి లభ్యత ఉంటుంది, ఎక్కడ టెక్నికల్ గా అది నిలబడుతుంది, ఇవన్నీ లోతుగా పరిశీలించాల్సిన పరిస్థితిలో అది కేవలము తన యొక్క ఆలోచననే పెట్టి దాని ప్రకారమే డిజైన్ చేసినట్టు కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. సో అంటే ముందుగా 38,500 కోట్లతో మొత్తం ప్రాజెక్ట్ అనేది ప్రపోజల్ జరిగింది. కానీ తర్వాత ఎక్కువగా పెరిగింది, 71,436 కోట్లు అంటూ కమిషన్ పేర్కొన్న నివేదికలో మనకు కనిపిస్తోంది. అంటే ఒక ప్రాజెక్టు అనుకున్నప్పుడు దానిలో సరే చిన్నవి పెరగడం అనేది చాలా సహజంగా ఉంటాయి. కానీ ఇంత భారీ స్థాయిలో పెరగడం అనేది ఎందుకు జరిగింది అనుకుంటున్నారు?
యాక్చువల్లీ కేసీఆర్ గారు అప్పుడు ఆ, అంటే తెలంగాణకు ముందు తెలంగాణ వచ్చినాక ఇదివరకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆ, సంవత్సరాలు కట్టేటోళ్ళు ఆ సంవత్సరాల కొద్ది కట్టడం వల్ల ప్రాజెక్టు ఖర్చు పెరిగిపోతుంది అని విమర్శ చేసేవారు. ఉమ్, అయితే ఇప్పుడు షార్ట్ కట్ చేసినా కూడా తక్కువ సమయంలో కట్టేస్తా అన్నా కూడా దాన్ని ప్రతి 2 నెలలకు ఒకసారి అన్ని రివైజ్ చేసుకుంటూ పోయిండ్రు. చాలా జీవోస్ అసలు బయటకు రాలేదు, కానీ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు ఎంత బడ్జెట్ అనుకున్నారు, ఇది కంప్లీట్ అయినాక ఎంత బడ్జెట్ అయింది, చాలా 30-40% ఎక్కువైందని ఒక లెక్క. ఇంకా వేరే అన్ని కలిపితే బహుశా దాదాపు 1,50,000 కోట్లు అంటున్నారు. సో ఇది కేవలము ఆలస్యం వల్ల కాలేదు, ఇది డిజైన్ పరంగా ఎప్పటికప్పుడు మార్చుకోవడము, పెట్టిన ఖర్చు మళ్ళీ భోగ్యమైపోయి మళ్ళీ కొత్తగా ఖర్చు పెట్టడం, ఇట్లాంటి అనేక విషయాల వల్ల కాస్ట్ పెరిగిపోయింది. ఉమ్. ఆ కాస్ట్ మొదట్లో 70,000 కోట్ల నుంచి ఇప్పుడు 1,10,000 కోట్లు అంటున్నారు. అది అంతుందా? ఇంకా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కలుపుకుంటే ఇంకా ఎక్కువ సో అదే చెప్పారండి, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ టోటలింగ్ ఓవర్ 1,10,248 కోట్లు బై మార్చి 22, ఐ మీన్ మార్చి 2022. 1,10,248.48 కోట్లు అంటూ కమిషన్లో పేర్కొన్నటువంటి విషయం. అదే. రైట్. ఇదే కాస్ట్ ఓవర్ రన్ ఉంది, అది ఎందుకు ఉంది అనే జస్టిఫికేషన్ అయితే లేదు. కేవలం ఒక 5 ఏళ్లలో పనిచేసేది 10 ఏళ్ళు పట్టింది అని చెప్పే వీలు లేదు ఇక్కడ. కాస్ట్ ఓవర్ రన్ ఎందుకైంది? నువ్వు ఒక డిజైన్ చేసిన 2 నెలలకే మళ్ళా కాస్ట్ పెరిగిపోయింది అంటే ఆ మెటీరియల్ కాస్ట్ పెరగడం కాదు, డిజైన్ లోనే లోపం. రైట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ దొంతి నరసింహారెడ్డి గారు. రైట్గా కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణంలో పూర్తిగా అవకతవకలు జరిగాయి అంటూ కాళేశ్వరం కమిషన్, పినాకి ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. సో ఆ నివేదికను ప్రభుత్వానికి అందించింది. అయితే దాంట్లో అధ్యయన కమిటీ ప్రభుత్వానికి ఆ నివేదిక అందిన తర్వాత ఆ నివేదికను అధ్యయనం చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంది రాష్ట్ర